Hello teachers and spoken English learners. Welcome to Pre-Primary Demo Class 4. ఈ వీడియోలో మీరు డెమో ఎలా ఇవ్వాలో మాత్రమే కాకుండా క్లాస్రూమ్ సంభాషణల కోసం ఉపయోగపడే వొకాబులరీ మరియు రోజువారీ వాక్యాలను కూడా నేర్చుకుంటారు. లర్నింగ్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్. రవాణాకి ఉపయోగపడే వాహనాల గురించి నేర్చుకుందాం. Hello my little travelers. Today, we are going to talk about transportation. Yay! Can anyone tell me what we drive on the road? ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ డీటెయిల్గా నేర్చుకుందాం. Hello my little travelers. హలో నా చిట్టి యాత్రికులారా. Today, we are going to talk about transportation. ఈరోజు మనం మనుషుల రవాణాకి ఉపయోగించే వాటి గురించి మాట్లాడుకుందాం. Yay! Can anyone tell me what we drive on the road? Hey! మనం రోడ్డు మీద దేనిపై ప్రయాణిస్తామో ఎవరైనా చెప్పగలరా? ఇక్కడి ఏ అనేది ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటో మీరు వినే ఉంటారు. ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ అంటే భావోద్వేగం వ్యక్తపరచడానికి ఉపయోగించే పదం. ఉదాహరణకి ఉప్స్, వావ్, హురే లాంటివి. ఇంగ్లీష్ మాట్లాడటం రావాలంటే మీరు నోటితో పలకాలి. ఇప్పుడు నాతో పాటు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాక్యాలు పలకండి. Hello my little travelers. Today, we are going to talk about transportation. Yay! Can anyone tell me what we drive on the road? ఇంకోసారి. Hello my little travelers. Today, we are going to talk about transportation. Yay! Can anyone tell me what we drive on the road? A car. A car. Yes, cars drive on the road. What about something that has two wheels and we pedal? Yes, cars drive on the road. అవును, కార్లు రోడ్డుపై నడుస్తాయి. What about something that has two wheels and we pedal? రెండు చక్రాలు ఉండి మనం పెడల్ తొక్కేదాని సంగతేంటి? ఇప్పుడు నాతో పాటు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాక్యాలు పలకండి. Yes, cars drive on the road. What about something that has two wheels and we pedal? ఇంకోసారి చెప్పండి. Yes, cars drive on the road. What about something that has two wheels and we pedal? A bicycle. A bicycle. That's right. Bicycles have two wheels. Now, what flies in the sky and carries people far away? That's right. Bicycles have two wheels. Correct. సైకిళ్లకు రెండు చక్రాలు ఉంటాయి. Now, what flies in the sky and carries people far away? ఇప్పుడు ఆకాశంలో ఎగురుతూ మనుషులను దూరాలకు తీసుకువెళ్లేది ఏమిటి? ఇప్పుడు నాతో పాటు పలకండి. That's right. Bicycles have two wheels. Now, what flies in the sky and carries people far away? ఇంకోసారి చెప్పండి. That's right. Bicycles have two wheels. Now, what flies in the sky and carries people far away? An airplane. An airplane. Excellent. Airplanes fly in the sky. And what is big and travels on water? Excellent. Airplanes fly in the sky. అద్భుతం. విమానాలు ఆకాశంలో ఎగురుతాయి. And what is big and travels on water? మరి పెద్దదిగా ఉండి నీటిపై ప్రయాణించేది ఏమిటి? ఇప్పుడు నాతో పాటు పలకండి. Excellent. Airplanes fly in the sky. And what is big and travels on water? ఇంకోసారి. Excellent. Airplanes fly in the sky. And what is big and travels on water? A ship. A ship. Wonderful. Ships travel on water. Now, let us pretend to travel using different vehicles. Ready? అద్భుతం.
నౌకలు నీటిపై ప్రయాణిస్తాయి. ఇప్పుడు మనం వివిధ వాహనాలను ఉపయోగించి ప్రయాణిస్తున్నట్లు నటిద్దాం. సిద్ధమేనా? ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్కి వెళ్లే ముందు మీరొక లైక్ ప్రెస్ చేసేయండి. Yes. Yes. ఓకే, ప్రిటెండ్ టు డ్రైవ్ అ కార్. ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ప్రిటెండ్ అంటే నటించడం. ఓకే, ప్రిటెండ్ టు డ్రైవ్ అ కార్ అంటే కార్ నడుపుతున్నట్టుగా నటించండి అని. స్టూడెంట్స్ ప్రిటెండ్ టు స్టియర్ అ కార్. విద్యార్థులు కారు నడుపుతున్నట్లు నటిస్తారు. మీరు కూడా డెమో ఇచ్చేటప్పుడు మీ ముందు పిల్లలు ఉన్నట్టుగా ఊహించుకుని కార్ నడుపుతున్నట్టుగా అంటే స్టీరింగ్ వీల్ తిప్పుతున్నట్టుగా యాక్ట్ చెయ్యండి. గ్రేట్! నౌ పెడల్ యోర్ బైసికల్. పెడల్ అంటే కాలుతో తొక్కడం. గ్రేట్! నౌ పెడల్ యోర్ బైసికల్. గ్రేట్! ఇప్పుడు నీ సైకిల్ తొక్కు. స్టూడెంట్స్ ప్రిటెండ్ టు పెడల్. విద్యార్థులు పెడల్ తొక్కుతున్నట్లు నటిస్తారు. మీరు కూడా డెమో ఇచ్చేటప్పుడు పెడల్ తొక్కుతున్నట్లు యాక్ట్ చెయ్యండి. ఫ్యాంటాస్టిక్! నౌ స్ట్రెచ్ అవుట్ యువర్ ఆర్మ్స్ అండ్ ఫ్లై లైక్ ఎన్ ఎయిర్ప్లేన్. అద్భుతం! ఇప్పుడు మీ చేతులు చాచి విమానంలా ఎగరండి. స్ట్రెచ్ అవుట్ అంటే చాచడం. స్ట్రెచ్ అవుట్ యువర్ ఆర్మ్స్ అంటే మీ చేతులను చాచండి అని. స్టూడెంట్స్ స్ట్రెచ్ అవుట్ దెర్ ఆర్మ్స్ అండ్ ఫ్లై. విద్యార్థులు తమ చేతులు చాచి ఎగురుతారు. మీరు కూడా డెమో ఇచ్చేటప్పుడు విమానంలా ఎగరటం యాక్ట్ చెయ్యండి. అమేజింగ్! లాస్ట్ వన్, ప్రిటెండ్ టు రో అ బోట్. అద్భుతం! చివరిది, పడవ నడుపుతున్నట్లు నటించండి. ఈ సెంటెన్స్లో రో అంటే పడవ తెడ్డువెయ్యడం. స్టూడెంట్స్ ప్రిటెండ్ టు రో అ బోట్. విద్యార్థులు పడవ నడుపుతున్నట్లు నటిస్తారు. మీరు కూడా డెమో ఇచ్చేటప్పుడు అలా యాక్ట్ చెయ్యండి. యు ఆర్ ఆల్ వండర్ఫుల్ ట్రావెలర్స్. కీప్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. మీరందరూ అద్భుతమైన యాత్రికులు. ప్రపంచాన్ని అన్వేషిస్తూనే ఉండండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాక్యాలు నాతో పాటు పలకండి. యు ఆర్ ఆల్ వండర్ఫుల్ ట్రావెలర్స్. కీప్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. ఇంకోసారి చెప్పండి. యు ఆర్ ఆల్ వండర్ఫుల్ ట్రావెలర్స్. కీప్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. మీకీ వీడియో నచ్చినట్టయితే షేర్ చెయ్యండి.